ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, ఈ సంక్రాంతికి నువ్వు కోటీశ్వరుడివి కాబోతున్నావు. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 10 కోట్లు రాబోతున్నాయి నీకు అంటున్నారు బాబాగారు. ఇంతకీ బాబాగారు ఎటువంటి సందేశాన్ని మనకు తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీలో ఎంతమంది ఈ సంక్రాంతికి కోటీశ్వరులు కాబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది. జ్యోతిష్యంలో ఎన్నో ఏళ్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజు గురువు గారండి. అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా. ఈ గురువు గారి నోటివాక్కు చాలా మంచిదండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 100% సొల్యూషన్ అనేది 24 గంటల్లోనే చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఇంకెందుకండి ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9666306444. ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, ఈ మాటలు నువ్వు యాదృచ్ఛికంగా వినడం లేదు. ఈ సంక్రాంతి కూడా సాధారణ పండుగ కాదు. నీ జీవితానికి మలుపు తిప్పే సంక్రాంతి ఇది. ఇంతకాలం అప్పులు, అవమానాలు, లోపలే దాచుకున్న కన్నీళ్లు, నా బ్రతుకు ఎంతేనా అనే ప్రశ్న, ఇవన్నీ ఈ సంక్రాంతితో ముగియబోతున్నాయి. నేను సాయిబాబా చెప్తున్నాను తల్లి, ఈ సంక్రాంతికి నువ్వు కోటీశ్వరుడు కాబోతున్నావు. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 10 కోట్లు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: 10 కోట్లు అంటే ఏమిటి బిడ్డ? నువ్వు అనుకుంటున్నావు ఇది మాటలే కదా. నాకు అంత అదృష్టం ఎక్కడ ఉంది? ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. 10 కోట్లు అంటే కేవలం బ్యాంకులో పడే డబ్బు కాదు తల్లి. అవకాశాల విలువ, పరిచయాల విలువ, ఒక నిర్ణయం విలువ, ఒక సంతకం విలువ అన్నీ కలిస్తే అక్షరాల 10 కోట్లు. దేవుడు నేరుగా డబ్బు ఇవ్వడు, డబ్బు వచ్చే దారిని తెరుస్తాడు అంటున్నారు బాబాగారు. సంక్రాంతి ఎందుకు అంత ప్రత్యేకమనే కదా నీ ప్రశ్న. సంక్రాంతి అంటే పంట, మార్పు, కొత్త మొదలు. భూమి పంట ఇస్తుంది, మనిషి ఫలితం పొందుతాడు. నువ్వు ఇన్నాళ్ళు వేసిన కష్టం ఈ సంక్రాంతికి కోతకు వచ్చింది. నీ కన్నీళ్లు, నీ ఓపిక, నీ మౌన ప్రార్థనలు, ఇవన్నీ కలిసి దేవుడు నీకు ఒక అవకాశం ఇవ్వబోతున్నాడు. దేవుడు నేరుగా డబ్బు ఇవ్వడు, డబ్బు వచ్చే దారిని తెరుస్తాడు. ఇవన్నీ పంటగా మారే సమయం వచ్చింది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: బాబా ఒకసారి ఇలా చెప్పారు: బిడ్డ, ఎవరి జీవితం మారాలో అది పండుగలతోనే మొదలవుతుంది. ఈ సంక్రాంతి నీ పేదరికానికి ముగింపు, నీ భయాలకు ముగింపు. నీ ఇంట్లోకి ధనం, గౌరవం, స్థిరత్వం అడుగు పెడతాయి. ఇది ఒక్క రోజులో కాదు తల్లి. కానీ ఈ సంక్రాంతి ఆ ప్రక్రియ మొదలుపెట్టే రోజు. ఒక అవకాశం వస్తుంది, ఒక మాట వింటావు, ఒక పరిచయం కలుగుతుంది, ఒక నిర్ణయం తీసుకుంటావు. అది చిన్నగా అనిపిస్తుంది, కానీ అదే నీ జీవితాన్ని కోట్ల విలువైన దారిలో నడిపిస్తుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: ఒక వ్యక్తి సంక్రాంతికి ముందు చేతిలో ₹1 కూడా లేదు. అప్పులు, అవమానాలు, ఆత్మవిశ్వాసం శూన్యం. సంక్రాంతి రోజు బాబా గుడికి వెళ్ళాడు. ఒక్క మాట అన్నాడు: బాబా, ఇక నన్ను కాపాడు. అదే రోజు ఒక పాత పరిచయం కలిసింది. చిన్న పని ఆఫర్ వచ్చింది. అతను ఒప్పుకున్నాడు. 5 ఏళ్లలో ఆ చిన్న పని కోట్ల బిజినెస్ అయింది. అతను చెప్పిన ఒక్క మాట, ఆ సంక్రాంతే నా టర్నింగ్ పాయింట్ అని. ఈ సంక్రాంతికి నీకు వచ్చే 5 సంకేతాలేంటో చెప్తాను తల్లి, శ్రద్ధగా విను అంటున్నారు బాబాగారు.
ఏంటో విందాం రండి. డబ్బు గురించి కొత్త ఆలోచన, ఒక పాత అవకాశం తిరిగి రావడం, ఒక అనుకోని పరిచయం, భయాన్ని దాటమనే పరిస్థితి, ఆలస్యం చెయ్యొద్దనే అంతర్గత మాట. ఇవి వస్తే అర్థం చేసుకో బిడ్డ, నీ కోటీశ్వర జీవితం స్టార్ట్ అయ్యింది అని అర్థం. ఈ సంక్రాంతిలో చేయకూడని తప్పులు: ఇది నాకు కాదు అనుకోవడం, అవకాశం చిన్నదని వదిలేయడం, ఇతరుల మాటలు ఎక్కువగా వినడం, భయంతో వెనక్కి తగ్గడం. ఈ ఒక్క సంక్రాంతి నీ జీవితానికి కీలకం అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ సంక్రాంతికి తప్పక చేయవలసిన 3 పనులు: ఉదయం సూర్యుడిని నమస్కరించు, సాయిబాబా పేరు 11 సార్లు జపించు, ఎవరికైనా చిన్న సహాయం చేయి, ఇది ధన ఆకర్షణ శక్తిని పెంచుతుంది. బిడ్డ, నువ్వు పేదవాడివి కావు, నీ ఆలోచనలు మాత్రమే చిన్నవి అయ్యాయి. నీ సంక్రాంతిలో నీ ఆలోచనలు పెద్దవిగా మారతాయి. ఈ సంక్రాంతి నీ జీవితంలో చివరి కష్టాల పండుగ, మొదటి కోటీశ్వర పండుగ. నమ్ము తల్లి, నువ్వు చూస్తావు, అక్షరాల 10 కోట్లు నీ జీవితంలోనికి వస్తాయి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఈ సంక్రాంతి నీ జీవితానికి టర్నింగ్ పాయింట్. కానీ ఇక్కడ ఒక నిజం చెప్పాలి తల్లి, చాలామంది అవకాశం వచ్చినా, డబ్బు వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో డబ్బు ఉండే శక్తి లేదు. డబ్బు రావడం మాత్రమే కాదు, డబ్బు ఆగేలా చేసే రహస్యం కూడా ఉంది తల్లి అంటున్నారు బాబాగారు. డబ్బు ఎందుకు కొందరికి మాత్రమే ఆగుతుంది నువ్వు గమనించావా తల్లి? కొందరికి ఎంత వచ్చినా పోతూనే ఉంటుంది, కొందరికి తక్కువ వచ్చినా పెరుగుతూనే ఉంటుంది. ఇది అదృష్టం కాదు, ఇది శక్తి, ఎనర్జీ. బిడ్డ, డబ్బు ఒక శక్తి, దాన్ని గౌరవించిన దగ్గరే అది స్థిరపడుతుంది. సంక్రాంతి రోజున శక్తి మారుతుంది. సంక్రాంతి అంటే సూర్యుడి మార్పు, భూమి శక్తి మార్పు, మనిషి ఫలితాల కాలం. ఈ రోజు చేసిన పని సాధారణ రోజుకి 10 రెట్ల శక్తితో పనిచేస్తుంది. అందుకే ఈ సంక్రాంతి నీ ఆర్థిక జీవితం కోసం చాలా కీలకం. 10 రెట్ల శక్తితో పనిచేస్తుంది. అందుకే ఈ సంక్రాంతి చాలా ముఖ్యమైనది. సాయిబాబా చెప్పిన 7 ధనరహస్య నియమాలేంటో తెలుసుకుందాం రండి. డబ్బును తక్కువగా మాట్లాడకూడదు. చాలామంది ఇలా అంటారు, డబ్బు అంటే నాకు ఇష్టం లేదు, డబ్బు అంత కాదు అని. ఇవి ధనానికి అవమానం తల్లి. డబ్బు చెడు కాదు, డబ్బు శక్తి. దాన్ని గౌరవిస్తే అది నిన్ను గౌరవిస్తుంది అంటున్నారు బాబాగారు. సంక్రాంతి రోజున ఖాళీ చేతులతో ఉండకూడదు. ఈ రోజు ఎవరికైనా ఇవ్వాలి, ఏదైనా కొనాలి, ఏదైనా ప్రారంభించాలి. ఖాళీ చేతులతో కూర్చుంటే అది సంకేతంగా మారుతుంది. ఇంటి నుంచి ఖాళీగా అనే శక్తి సంవత్సరం మొత్తం కొనసాగుతుంది అంటున్నారు బాబాగారు. పాత అప్పుల గురించి ఆలోచన తగ్గించు. సంక్రాంతి రోజు అప్పులు, నష్టాలు, గత బాధలు ఇవన్నీ ఎక్కువగా తలుచుకుంటే అదే శక్తి తిరిగి వస్తుంది. ఈరోజు కొత్త ఆలోచన, కొత్త ఆశ, కొత్త దారి, ఇవే కావాలి తల్లి అంటున్నారు బాబాగారు. ఇంట్లో అన్నం వృధా కాకూడదు. ఇది చాలా ముఖ్యమైన రహస్యం తల్లి. సంక్రాంతి రోజు అన్నం వృధా అయితే ధనలక్ష్మి వెనక్కి తిరుగుతుంది. అందుకే అన్నాన్ని గౌరవించు, ఆకలితో ఉన్నవారికి పెట్టు. ఇది కోటి విలువైన శక్తి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, డబ్బు గురించి అసూయ పడకూడదు. ఇతరుల సంపద చూసి మనసులో అసూయ వస్తే మన ఇంటి ద్వారం మూసుకొని పోతుంది. అందుకే ఈ సంక్రాంతి రోజు ఇలా అనుకో, వాళ్ళకి వచ్చినట్టు నాకు వస్తుంది. ఇదే ధన ఆకర్షణ అంటున్నారు బాబాగారు. భయంతో అవకాశాన్ని వదలవద్దు. ఈ సంక్రాంతిలోపు నీ ముందు ఒక అవకాశం వస్తుంది. చిన్నదిగా అనిపిస్తుంది, రిస్క్ లాగా ఉంటుంది. ఇక్కడే పరీక్ష. బిడ్డ, భయాన్ని దాటిన వాడే ధనాన్ని పొందుతాడు. 7వది, దేవుణ్ణి నమ్మి పని చేయాలి. చాలామంది కేవలం ప్రార్థన చేస్తారు కానీ పని చేయరు. మరికొందరు పని చేస్తారు కానీ దేవుణ్ణి మర్చిపోతారు. ఈ రెండూ తప్పే. నమ్మకం ప్లస్ ప్రయత్నం, ఇదే కోటీశ్వర మార్గం అంటున్నారు బాబాగారు. ఇంకా నీకు నమ్మకం కలగడం లేదు కదా తల్లి? నేను నీకు ఒక నిజమైన కథ చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. ఒక కుటుంబం ఎంత సంపాదించినా అంతే పోతుండేది. సంక్రాంతి రోజు వాళ్ళు బాబా గుడికి వెళ్ళారు. బాబా భక్తుడు ఒకరు ఇలా చెప్పారు, ఈరోజు ఇంటికి వచ్చిన అన్నం ఎవరికైనా పెట్టండి. అలా చేశారు. ఆ రోజు నుంచి ఆ కుటుంబంలో డబ్బు ఆగడం మొదలైంది. వాళ్ళు చెప్పేది ఒక్కటే, సంక్రాంతి రోజు చేసిన చిన్న పని జీవితం మార్చింది అని. ఈ సంక్రాంతిలో చేయకూడని 5 ప్రమాదకరమైన పనులు: ఖాళీగా కూర్చోవడం, గొడవలు పెట్టుకోవడం, డబ్బును తిట్టడం, నిరాశ మాటలు మాట్లాడడం, నాకు ఏమీ రాదు అని అనుకోవడం.
ఇవి అన్ని ధన ప్రవాహాన్ని ఆపేస్తాయి అంటున్నారు బాబాగారు. సంక్రాంతి రోజు చేయవలసిన రహస్య సాధన: ఉదయం స్నానం తర్వాత సూర్యుడి వైపు చూసి సాయి నాదాయ నమః అని 11 సార్లు చెప్పు. తర్వాత ఇలా అనుకో: ఈ సంవత్సరం డబ్బు నన్ను వదలదు. ఇది మాట కాదు తల్లి, ఇది సంకల్పం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, నేను నీకు డబ్బు ఇవ్వను, డబ్బు వచ్చే దారాన్ని శాశ్వతంగా తెరిచేస్తాను. ఈ సంక్రాంతి నీ జీవితంలో డబ్బు రావడం మొదలయ్యే రోజు, డబ్బు నిలబడే రోజు, పేదరికం ముగిసే రోజు. నమ్ము తల్లి, ఈ పండుగ తర్వాత నీ ఆర్థిక జీవితం మరో దిశలో నడుస్తుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, ఇప్పటి వరకు నీ జీవితం నిన్ను ఎన్నోసార్లు పరీక్షించింది. కష్టం వచ్చినప్పుడల్లా ఇది కూడా దాటిపోతుందా అని నువ్వు అడిగి ఉంటావు. డబ్బు కావాలి కానీ అడిగితే అవమానం, లేని దాన్ని భరించలేక మౌనం. ఇవన్నీ నీకు బాగా తెలుసు కదా తల్లి. కానీ ఇప్పుడు ఈ సంక్రాంతి ముందు నీ జీవితం చివరి మలుపు తిరగబోతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, కష్టం ఎక్కువైనప్పుడే ఆశీర్వాదం దగ్గరలో ఉంటుంది. ఈ మాట నువ్వు సాధారణంగా విన్నావు, కానీ ఈ సంక్రాంతికి ఈ మాట నీ జీవితానికి వర్తించబోతుంది అంటున్నారు బాబాగారు. 10 కోట్లు అంటే కేవలం డబ్బా? బిడ్డ, ఇక్కడ 10 కోట్లు అంటే కేవలం నోట్ల కట్టలు మాత్రమే కాదు. అవి సూచించేది అప్పుల నుండి విముక్తి, ఆత్మగౌరవం తిరిగి రావడం, కుటుంబంలో గౌరవం, సమాజంలో నిలబడే స్థాయి, నాకు కూడా శక్తి ఉంది అనే నమ్మకం. ఇవన్నీ కలిస్తేనే నిజమైన కోటీశ్వరత్వం అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: సంక్రాంతి ఎందుకు మార్పుని ఇస్తుందో తెలుసా తల్లి? నేను చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు బాబాగారు. సంక్రాంతి అంటే పంట కోత మాత్రమే కాదు తల్లి, ఇది పాత బాధలకు ముగింపు, కొత్త ప్రారంభానికి సంకేతం, శ్రమకు ఫలితం వచ్చే సమయం. నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు నువ్వు వేసిన శ్రమ ఈ సంక్రాంతికి ఫలించబోతుంది. నీ పేరు మీద రాసి ఉంది ఈ మార్పు. బిడ్డ, నీ పేరు అక్షరాల్లో ఒక ప్రత్యేక శక్తి ఉంది. నువ్వు గమనించలేదు కానీ ప్రతిసారి నువ్వు ఓడిపోయినప్పుడు ఎవరో ఒకరు వచ్చి నిలబెట్టారు. అది యాదృచ్ఛికం కాదు, అది సాయి కాపాడిన విధానం అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, ఈ సంక్రాంతికి ముందు నువ్వు ఒక్క పని చేయాలి. అది ఏంటో తెలుసా? నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవడం. ఇప్పటి వరకు ఇతరుల మాటలు నిన్ను కట్టేశాయి. నీ వల్ల కాదు, నీ అదృష్టం అంతే అనే మాటలు నీ మనసులో పాతుకుపోయాయి. ఈ సంక్రాంతితో ఆ మాటల్ని అగ్నిలో వేసేయి. సంక్రాంతి ముందు చేయవలసిన ఒక చిన్న పని: సంక్రాంతి రోజు ఉదయం సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి దీపం వెలిగించి మనసులో సాయిని పిలిచి ఇలా చెప్పు: బాబా, నాపై నమ్మకం ఉంచుకున్నాను. నన్ను నేను తక్కువగా చూడను. నువ్వు చూపించే దారిలో నడుస్తాను. చాలమ్మా. డబ్బు వచ్చే దారి ఎలా తెరుచుకుంటుందో తెలుసా? బిడ్డ, డబ్బు ఎప్పుడూ భయపడే మనసుకు రాదు. అది ధైర్యం ఉన్నవాడికి, నమ్మకం ఉన్నవాడికి, సహనం ఉన్నవాడిని వెతుక్కుంటూ వస్తుంది. ఈ సంక్రాంతికి నీ మనసులో ఉన్న భయం కరుగుతుంది. అదే 10 కోట్లకు మొదటి అడుగు అంటున్నారు బాబాగారు. ఇంకా నీకు నమ్మకం కలగడం లేదు కదా తల్లి. ఒక నిజమైన సంఘటన చెప్తాను, శ్రద్ధగా వినమంటున్నారు. ఒక వ్యక్తి ప్రతి సంక్రాంతికి ఇతరుల ఇంట్లో భోజనం చేసేవాడు. అదే వ్యక్తి ఒక సంక్రాంతి ముందు సాయి మీద నమ్మకం పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకున్నాడు: ఇక నన్ను నేను తక్కువగా చూడను. ఆ ఏడాదిలోనే అతని జీవితం మారింది. అది లాటరీ కాదు, అది నమ్మక ఫలితం. బిడ్డ, 10 కోట్లు రావాలంటే ముందు నీ ఆలోచనలు కోటీశ్వరుడిలా మారాలి. నువ్వు భిక్ష కాదు, నువ్వు భారం కాదు, నువ్వు ఆశీర్వాదానికి అర్హుడివి. ఈ నిజం నీ మనసు ఒప్పుకునే రోజు నీ జీవితం మారుతుంది. సంక్రాంతి తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? సంక్రాంతి తర్వాత నీకు ఒక వార్త వస్తుంది, ఒక అవకాశం కనపడుతుంది, ఒక వ్యక్తి సహాయం చేస్తాడు, ఒక దారి తెరుచుకుంటుంది. అది చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అదే 10 కోట్లకు మూలం అవుతుంది అంటున్నారు బాబాగారు. బిడ్డ, నేను ఆలస్యం చేస్తాను కానీ మర్చిపోను. ఈ సంక్రాంతికి నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు, దీపం వెలిగించు, నమ్మకం పెట్టు. ఎందుకంటే ఈ సంక్రాంతికి నువ్వు కోటీశ్వరుడివి కాబోతున్నావు. 1 కాదు, 2 కాదు, అక్షరాల 10 కోట్లు రాబోతున్నాయి అంటున్నారు బాబాగారు. బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు విన్నది ఆశ, ధైర్యం, నమ్మకం, ధన మార్గం. కానీ ఇప్పుడు చెప్పబోయేది చివరి పరీక్ష. ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం ఇవ్వటానికి ముందు మనిషిని ఒకసారి పూర్తిగా పరీక్షిస్తాడు. ఈ సంక్రాంతికి ముందు నీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలను నిన్ను కుదిపేస్తాయి. అవి మంచిగా చెడుగా
అది నువ్వు ఎలా స్పందిస్తావో మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు బాబాగారు. సంక్రాంతి ముందు జరిగే 5 పరీక్షలు. బిడ్డ, ఈ పరీక్షలు వస్తే భయపడకు. ఇవి కష్టం కాదు, సంకేతం. ఒకటి, అకస్మాత్తుగా వచ్చే ఖర్చు. రెండవది, ఎవరో ఒకరు నీ సహాయం కోరడం. మూడవది, నిన్ను తక్కువగా చేసే మాట. నాలుగవది, అనుకోని ఆలస్యం. ఐదవది, నువ్వే నీ మీద అనుమానం పెట్టుకోవడం. బిడ్డ, కోటీశ్వరుడు అవ్వడం డబ్బుతో మొదలవ్వదు. అది మనసుతో మొదలవుతుంది, విశ్వాసంతో పెరుగుతుంది, సహనంతో నిలబడుతుంది. ఈ సంక్రాంతికి నీ మనసు మారితే నీ జీవితం మారిపోతుంది. సంక్రాంతి తర్వాత 41 రోజులు. ఈ 41 రోజులు నీకు చాలా కీలకం. నెగిటివ్ మాటలు తగ్గించు, ఫిర్యాదులు తగ్గించు, కృతజ్ఞత పెంచు. ఈ 41 రోజుల్లో నీ ముందు ఒక స్పష్టమైన దారి కనిపిస్తుంది. అదే నీ ఆర్థిక జీవితం, నీ స్థిరత్వం, నీ కోటీశ్వర మార్గం. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నువ్వు ఇన్నాళ్ళు భరించావు, ఇప్పుడు అనుభవించే సమయం వచ్చింది. ఈ సంక్రాంతి నీ జీవితంలో చివరి కన్నీటి పండుగ, మొదటి కోటీశ్వర పండుగ. అది గుర్తుపెట్టుకో. నమ్ము, సహనం ఉంచు, ముందుకు నడువు. అక్షరాల 10 కోట్లు నీ జీవితంలోనికి రావడం ఇప్పటికే ప్రారంభమైంది. నేను నీతోనే ఉన్నాను తల్లి అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు ఈ సంక్రాంతికి మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని ఎవరైతే చివరి వరకు చూశారో వారందరూ కూడా కామెంట్ రూపంలో బాబాగారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.